Hi friends, welcome to IAS APPSC TSP lectures. APPSC Group 2 ప్రిపరేషన్ స్ట్రాటజీలో ఇది 7th వీడియో. సో ఈరోజు మనం ఎన్సీఆర్టీని ఎలా చదవాలి ఒక పర్టికులర్ చాప్టర్ అనేది మీతో డిస్కస్ చేస్తాను. సో ఇంత ముందులాగే ఈ సిరీస్ అనేది కంటిన్యూ అవుతుంది అండ్ ఆల్రెడీ ఈ హైలైటెడ్ పీడిఎఫ్ అంతా కూడా మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంది. అక్కడ నుంచి మీరు ఈ టోటల్ పీడిఎఫ్ అంతా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈరోజు మనం ఫోకస్ చేస్తుంది అంటే ఎన్సీఆర్టీ క్లాసిక్స్ చాప్టర్ 5. సో ఏపీఎస్సి గ్రూప్ 2 గైడెన్స్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఏంటంటే ఓన్లీ మీకు గైడెన్స్ వీడియోస్ మాత్రమే ఉంటాయి అండ్ మెయిన్ ఫోకస్ అంతా కూడా కరెంట్ అఫైర్స్ అండ్ ఎకానమీ మీద ఉంటుంది. సో ఎకానమీ అలాగే కరెంట్ అఫైర్స్ వరకు వెయిటేజ్ అయితే చాలా వరకు పెరిగింది రీసెంట్ ట్రెండ్స్లో, కాబట్టి ఈ రెండింటికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాల్సిన అవసరం అవుతుంది. సో ఈ గైడెన్స్ వీడియోస్లో ఏంటంటే కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి, ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి అండ్ ఏ విధంగా స్ట్రాటజీ ఉండాలి, ఇలాంటి థింగ్స్ అన్ని కూడా మీతో షేర్ చేయడం జరిగింది. ఓకే, అండ్ ఇంతకుముందు జరిగిన గ్రూప్ 2 ప్రిలిమ్స్ 2019లో కూడా అవుట్ ఆఫ్ 50 క్వశ్చన్స్ 46 క్వశ్చన్స్ అయితే మన గైడెన్స్ వీడియోస్ అండ్ స్టడీ మెటీరియల్స్ నుంచి రావడం జరిగింది. ఓకే, మెయిన్గా ఈ గైడెన్స్ వీడియోస్లో ఒక ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ అనేది ఫాలో అవుతున్నాం. ఇదేంటంటే యూపీఎస్సీ పేపర్స్ అలాగే వేరే షిట్ పిఎస్సీ పేపర్స్ అలాగే ఏపీఎస్సీ పేపర్స్ ఇలాగా ఒక 360 డిగ్రీ అప్రోచ్లో మీకు గైడెన్స్ వీడియోస్ అంతా మీకు డెలివర్ చేసిన కంటెంట్ అనేది. సో దీనివల్ల మీకు క్వశ్చన్ ఫార్మాట్ ఏదైనా సరే ప్యాటర్న్ ఏదైనా సరే మీరు ఈజీగా ఆన్సర్ చేసే విధంగా ఉంటుంది. సో డెఫినెట్గా ఇది మీకు అడ్వాంటేజ్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ కింద వెబ్సైట్ instamojo.com/tejucs357 నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ మనం జియోగ్రఫీతో స్టార్ట్ చేద్దాం, ఎందుకంటే ఈ చాప్టర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో యూపీఎస్సీ సివిల్ సర్వీస్లో, స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో, వేరే స్టేట్ పీసీస్లో అలాగే మన ఏపీఎస్సీ ఎగ్జామ్స్లో చాలా కన్సిస్టెంట్గా అడుగుతున్న టాపిక్ ఇది. కాబట్టి ఇది మాత్రం స్కిప్ చేయకండి, ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే, ఇక్కడ మీకు ఏంటంటే కొన్ని కీవర్డ్స్ అలాగే వన్ లైనర్స్ మీకు హైలైట్ చేశాను. ఇవి మాత్రం మీరు కంపల్సరీ మీరు చదవాలి అండ్ మ్యాక్సిమం మీరు బయా చేయడానికి ట్రై చేయండి, ఎందుకంటే దీని లింక్తోనే మీకు క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. సో ఫస్ట్ ఇంపార్టెంట్ కీవర్డ్స్ అంటే మీకు లిథోస్ఫియర్, అట్మాస్ఫియర్, హైడ్రోస్ఫియర్, బయోస్ఫియర్. సో ఎక్కువ కూడా మీకు కొన్ని నంబర్ గేమ్తో కూడా క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది, కాబట్టి దాని రిలేటెడ్ క్వశ్చన్స్ కూడా మీరు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఇక్కడ మీకు లిథోస్ఫియర్ సంబంధించిన ఒక యూపీఎస్సీ సివిల్ సర్వీస్లో ఒక క్వశ్చన్ వచ్చింది. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ టర్మ్స్ యూజ్ టు డినోట్ ద హెవీ రాక్స్ ఆఫ్ లిథోస్ఫియర్. ఈ రకంగా మనకి ఇండైరెక్ట్ గా కూడా క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది. సో చదివేటప్పుడే ఒక 360 డిగ్రీ అప్రోచ్ చదివితే మీకు చాలా సింపుల్ అయిపోతుంది. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, అట్మాస్ఫియర్ మీద ఒక క్వశ్చన్ వచ్చింది యూపీఎస్సీ సివిల్ సర్వీస్లో. ఇఫ్ దేర్ వర్ నో అట్మాస్ఫియర్ వాట్ వుడ్ బి ద కలర్ ఆఫ్ స్కై అని అడిగారు. ఇది కూడా ఇండైరెక్ట్ క్వశ్చన్. సో కాబట్టి క్వశ్చన్స్ ఎందుకు షేర్ చేస్తారంటే మీకు ఎగ్జాక్ట్గా ఐడియా వస్తుంది అండ్ క్వశ్చన్స్ తనక ఫార్మాట్ ఎలా ఉంది, లెవెల్ ఆఫ్ డిఫికల్టీ ఎలా ఉంది అండ్ ఏ విధంగా క్వశ్చన్స్ అడుగుతున్నారు ఒక పర్టికులర్ కీవర్డ్తో అనేది మీకు తెలుస్తుంది. సో ఈ విధంగా మీరు ఒక ఏపీఎస్సీ అనే కాదు ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్కి మీరు ఈజీగా ప్రిపేర్ అయ్యే స్ట్రాటజీ ఇది. ఓకే, ఎన్సీఆర్టీస్ మాత్రం స్కిప్ చేయకండి. ఎన్సీఆర్టీస్ చదవకుండా మీరు వెళ్ళారంటే ఎగ్జామ్లో డెఫినెట్గా మీకు కొంత నెగిటివ్ వెళ్తుంది. కాబట్టి ఎన్సీఆర్టీస్ అనేది కంపల్సరీ చదవాలి, ఎస్పెషల్లీ జియోగ్రఫీ ఎన్సీఆర్టీస్ అయితే మాత్రం చాలా ఇంపార్టెంట్. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ మీకు కాంటినెంట్స్ అండ్ ఓషన్ బేసిన్స్ ఉంది. సో కాంటినెంట్స్ మీద మీకు క్వశ్చన్స్ అయితే చాలా వచ్చాయి. ఇంతకుముందు జరిగిన మొన్న 2020లో ఎఫ్ఆర్ఓ మెయిన్స్లో కూడా ఈ కాంటినెంట్స్ అలాగే రివర్స్ మీద ఒక క్వశ్చన్ అయితే వచ్చింది. ఈవెన్ ఈ చాప్టర్ కూడా మీకు నైల్ రివర్తోనే కనెక్ట్ అయి ఉందన్నమాట. సో ఇలాగా మీకు కాంటినెంట్స్ అలాగే రివర్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఈ విధంగా క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. సో టోటల్ మనకేంటంటే ఏ కాంటెంట్స్ ఉన్నాయి, దాంట్లో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటి అవన్నీ కూడా మీరు చూసుకోవాలి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ చెప్పాల్సింది లార్జెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ కీవర్డ్. లార్జెస్ట్, లాంగెస్ట్ అలాంటి కీవర్డ్స్ అన్ని కూడా చాలా ఇంపార్టెంట్ అండ్ దీని మీద కూడా క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. అండ్ ఇంకోటి మీరు చూడాల్సింది ఇక్కడ డూ యూ నో. ఆల్రెడీ లాస్ట్ టైం మీకు ఏపీఎస్సీ బుక్ లిస్ట్ వీడియోస్లో కూడా ఈ డూ యూ నో నుంచే మీకు ఎలాంటి క్వశ్చన్స్ వచ్చాయని కూడా మీకు క్లియర్గా చూపించాను, కాబట్టి ఈ పార్ట్ కూడా మీరు స్కిప్ చేయకూడదు. ఓకే, అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ చూడండి, సహారా డిజర్ట్ ఈస్ ద వరల్డ్స్ లార్జెస్ట్ హాట్ డిజర్ట్ ఉంది. ఇలాంటి లార్జెస్ట్ అనే కీవర్డ్స్ ఎక్కడ వచ్చినా సరే మీరు ఎక్కువ ఫోకస్ చేయాల్సిన అవసరం అవుతుంది ఇంతకుముందు చెప్పినట్టు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీకు ఏవైతే హైలైట్ చేశానో ఇవన్నీ కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా ఏవైతే హైలైట్ చేసామో అన్నీ కూడా ప్రీవియస్ పేపర్స్ నుంచి వచ్చినవే, ప్రీవియస్ క్వశ్చన్స్ తీసినవే మీకు అక్కడ అలా హైలైట్ చేశాను అనమాట. ఎందుకంటే ఇవే ఏరియాస్ నుంచి మల్టిపుల్ ఎగ్జామ్స్లో మల్టిపుల్ క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది, కాబట్టి దీని మీద మీరు ఎక్కువ ఫోకస్ చేయండి. ఓకే, అండ్ నెక్స్ట్ ఏంటంటే కొన్నిసార్లు మీకు ఇండైరెక్ట్ క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది, లైక్ ద డాగ్ కాంటినెంటీస్ అలాగే వరల్డ్స్ వెటెస్ట్ కాంటినెంటీస్ ఇలా చెప్పి క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఇలాంటి క్వశ్చన్ ఫార్మాట్ అయితే మీరు స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో వచ్చింది. అలాగే ఇక్కడ చూసుకుంటే మనం మరియానా ట్రెంచ్ మీద ఒకటి అడిగాం అనమాట. ఓకే, సో మరియానా ట్రెంచ్ అనేది ఇక్కడ ఉంది. అయితే మీకు యూపీఎస్సీ సివిల్ సర్వీస్లో మీకు ఏంటంటే ఈ పర్టికులర్ కీవర్డ్ అండ్ ట్రెంచ్ అనే కీవర్డ్తో వేరే ఫార్మాట్లో క్వశ్చన్స్ అయితే ఇంతకుముందు వచ్చినాయి. ఇక్కడ చూసారా ఓషనిక్ ట్రెంచ్ ఇచ్చి లొకేషన్ అడిగారు అనమాట. సో ఈ ఫార్మాట్లో కూడా మీరు ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంది. ఓకే, ఎస్పెషల్లీ ఎవరైతే యూపీఎస్సీ సివిల్ సర్వీస్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ ప్రిపేర్ అవుతున్నారు సో వాళ్ళకైతే ఈ ఫార్మాట్ అయితే
డెఫినెట్గా మీకు హెల్ప్ అవుతుంది. అండ్ ఈ విధంగా ఒక 3 డిగ్రీ అప్రోచ్లో మీరు చూడాలి. సో నెక్స్ట్ చూసుకుంటే మనకి ఈ స్ట్రైట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, చాలాసార్లు స్ట్రైట్స్ మీద క్వశ్చన్స్ అయితే వచ్చినాయి. అందుకు మీరు ఏం చేస్తారంటే ఈ థింగ్ ఏదైతుంది ఇక్కడ మీకు పాయింట్ ఉందో అది మాత్రం మీరు డెఫినెట్గా మీరు అర్థం చేసుకోవాలి. ఓకే, ఆల్రెడీ బేరింగ్ స్ట్రైట్ మీద మనకి ఇక్కడ ఇచ్చారు. ఓకే, అయితే మెయిన్గా మనకి ఇండైరెక్ట్ క్వశ్చన్స్ అయితే చాలా వరకు రావడానికి అవకాశం ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇండియా ఆల్సో హ్యాస్ రీసెర్చ్ స్టేషన్స్ దేర్ అని చెప్పి మనకి అంటార్టికా ఇచ్చారు. దీస్ ఆర్ నేమ్డ్ యాజ్ మైత్రి అండ్ దక్షిణ గంగోత్రి. ఓకే, సో ఇక్కడ ఏంటంటే మీకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ లో ఒక రకం క్వశ్చన్ ఇచ్చారు. ద నేమ్ ఆఫ్ ఇండియాస్ రీసెర్చ్ స్టేషన్ అయితే నార్త్ పోల్ అడిగారు. ఓకే, ఇది స్టాఫ్ సెలక్షన్ కమిషన్ లో ఇండైరెక్ట్ ఫార్మాట్ లో రావడం జరిగింది. ఇక్కడేంటి డైరెక్ట్ క్వశ్చన్ అయితే వచ్చింది బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో. దక్షిణ గంగోత్రి ఈస్ లొకేటెడ్ ఇన్. ఓకే, ఇది డైరెక్ట్ క్వశ్చన్. ఇదేంటంటే నార్త్ పోల్ అడిగారు. ఓకే, ఈ విధంగా ఏంటంటే మారిపోతుంది అనమాట. కాబట్టి ఇలాంటి ఇండైరెక్ట్ లింక్ క్వశ్చన్స్ కూడా రావడానికి అవకాశం ఉంది. అలాగే ఇలా బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో అడిగినట్టు డైరెక్ట్ క్వశ్చన్స్ కూడా రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ పర్టికులర్ ఫార్మాట్ అనేది మీరు అర్థం చేసుకోవాలి. సో ఇండైరెక్ట్ గా ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి, డైరెక్ట్ గా ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి, ఇవన్నీ కూడా చాలా బ్యాక్గ్రౌండ్ వర్క్ అయితే చేయాల్సిన అవసరం అవుతుంది. అండ్ డెఫినెట్ గా ఈ అప్రోచ్ అయితే మీకు హెల్ప్ అవుతుంది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. నెక్స్ట్ ఏంటంటే ఈ నంబర్స్ మీద మీకు చాలాసార్లు క్వశ్చన్ వస్తున్నాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుంటే 71% ఆఫ్ ఎర్త్ ఈస్ కవర్డ్ విత్ వాటర్ అండ్ 29% ఈజ్ విత్ ల్యాండ్ అని చెప్పి ఇక్కడ ఒకటి ఇచ్చారు కదా. ఈ పాయింట్ పరంగా కూడా ఈ నంబర్స్ తోనే లింక్ అవుతున్న క్వశ్చన్స్ వస్తున్నాయి. అలాగే ఇప్పుడు ఏదైతే ఇక్కడ మీకు పిక్చర్ ఉందో దీన్ని బేస్ చేసుకున్న క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. ఇలాగా ఇండైరెక్ట్ ఫార్మాట్ లో క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ విధంగా కూడా మీరు ఫోకస్ చేయాలి. నెక్స్ట్ ఏంటి, ఇప్పుడు మనం కాంటినెంట్స్ చూసాం. ఓకే, ఈ 7 కాంటినెంట్స్ కూడా చాలా డీటెయిల్ గా ఇచ్చారు. ఇప్పుడు యూపీఎస్సీ సివిల్ సర్వీస్ లో ఏ ఫార్మాట్ అడిగారో చూద్దాం. Which one of the following is the correct sequence of the given coordinates in the decreasing order of their percentage of earth strand? సో ఈ విధంగా క్వశ్చన్స్ తరగతి లెవెల్ డిఫికల్ట్ అనేది పెరిగిపోతుంది. ఓకే, మీరు చదివేటప్పుడు మామూలు చదివినా సరే మీకు క్వశ్చన్ ఫార్మాట్ అనేది అర్థం చేసుకోవాలి. అండ్ క్వశ్చన్స్ తరగతి లెవెల్ డిఫికల్ట్ అనేది ముందుగా ప్రెడిక్ట్ చేయాలి. సో ఆ పాయింట్ ఆఫ్ లో ఆలోచిస్తే మీరు డెఫినెట్ గా మీరు క్వశ్చన్స్ ని గెస్ చేయగలరు. అండ్ అదే పాయింట్ ఆఫ్ లో క్వశ్చన్స్ కూడా ఎగ్జామ్ లో వస్తాయి. ఓకే, కాబట్టి ఈ విధంగా కూడా క్వశ్చన్స్ వస్తాయి. అండ్ ఈ విధంగా కూడా మీరు ఆలోచించాలి. నెక్స్ట్ ఏంటంటే ఓషన్స్ మీద చాలా ఇంపార్టెంట్ అనమాట. వీటి మీద చాలా క్వశ్చన్స్ అయితే వచ్చినాయి. ఓకే, ఇక్కడ మరియానా ట్రెంచ్ మీద వచ్చింది కదా, మరియానా ట్రెంచ్ ఇస్ ఫౌండ్ అని చెప్పి ఓషన్ పేరు అడిగారు అనమాట. ఇందాకేంటి మన యూపీఎస్సీ సివిల్ సర్వీస్ లో ట్రెంచెస్ అలాగే దాని తాలూకా లొకేషన్ అడిగారు. సో ఇక్కడ ఏంటో ఓన్లీ మరియానా ట్రెంచ్ మీద అడిగారు. సో ఇలా డైరెక్ట్ గా వస్తున్నాయి. అండ్ యూపీఎస్సీ సివిల్ సర్వీస్ లో దాన్ని ఇండైరెక్ట్ ఫార్మాట్ లోకి వెళ్తున్నారు అనమాట. అంటే అన్ని ట్రెంచెస్ మీద ఐడియా ఉంటే తప్ప మీరు ఆన్సర్ చేయలేరు. నెక్స్ట్ ఇందాక మీరు చెప్పినట్టు ఈ లార్జెస్ట్ అలాగే షేప్స్ కూడా ఇంపార్టెంట్ అనమాట. ఎస్ షేప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇండియన్ ఓషన్ చూసుకుంటే ఇట్స్ ఆల్మోస్ట్ ట్రయాంగులర్. ఈ షేప్స్ కూడా ఇంపార్టెంట్. వీటి మీద కూడా క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. ఓకే, ఇందాక మీరు చెప్పినట్టు స్ట్రైట్స్ అనేవి ఇంపార్టెంట్. స్ట్రైట్స్ మీద చాలా క్వశ్చన్స్ అయితే వచ్చాయి వేరే షెడ్ పీసెస్ అలాగే యూపీఎస్సీలో కూడా. కాబట్టి ఈ స్ట్రైట్స్ మీద ఎక్కడ క్వశ్చన్స్ వచ్చినా కూడా కంపల్సరీ మీరు ఫోకస్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ ఏదైతే మీకు నంబర్ గేమ్ ఉందో లైక్ 69 కిలోమీటర్స్ అలాగే 5 లేయర్స్, అలాగే ఇక్కడ చూడండి నైట్రోజన్ 78%, ఆక్సిజన్ 21%. వీటి మీద అయితే ఈ పర్టికులర్ పాయింట్ ఉంది కదా, వీటి మీద ఎన్నిసార్లు క్వశ్చన్స్ అడిగారో మల్టిపుల్ ఎగ్జామ్స్ లో నాకు తెలుసు. ఓకే, కాబట్టి ఇలాంటి వాటి మీద మీరు ఫోకస్ చేయాలి. అండ్ ఇలాంటి వాటి మీద మీరు అడ్వాంటేజ్ తీసుకోవాలి. సో బీహార్ పిఎస్సీ కూడా ఇదే పాయింట్ ఆఫ్ లో క్వశ్చన్ వచ్చింది చూడండి. ఇన్ ఎయిర్ విచ్ గ్యాస్ హ్యాస్ ద మాక్సిమం అమౌంట్ అని వచ్చింది. ఇది బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వచ్చిన క్వశ్చన్. ఓకే, సో నెక్స్ట్ అంటే కొన్ని అనలైటికల్ ఉంటాయి అనమాట. సో అనలైటికల్ అన్ని కూడా మీకు ఇక్కడ హైలైట్ చేశాను. అండ్ ఇవి కూడా మీరు అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ బయోస్ఫియర్ అనే కన్నా మనకి బయోస్ఫియర్ రిజర్వ్స్ మీద ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి. సో ఇది తర్వాత లెవెల్లో చూసుకుందాం. సో ప్రస్తుతానికి ఎన్సీఆర్టీ చదువుతున్నారు కాబట్టి బయోస్ఫియర్ వరకు తెలుసుకుంటే సరిపోతుంది. అండ్ ఎక్కువ క్వశ్చన్స్ అయితే మీకు బయోస్ఫియర్ రిజర్వ్స్ మీద వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ యూపీఎస్సీ సివిల్ సర్వీస్ కానీ లేకపోతే మన స్టేట్ పిఎస్సీస్ లో కానీ బయోస్ఫియర్ రిజర్వ్స్ మీద ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి. సో ఇది ఓవరాల్ గా చాప్టర్ లో ఇంపార్టెంట్ ఏరియాస్ అండ్ ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట. ఇవన్నీ కూడా మీరు కంపల్సరీ బై హార్ట్ చేయండి. ఎందుకంటే వీటి తరక డైరెక్ట్ రిఫ్లెక్షన్స్ అలాగే ఇండైరెక్ట్ రిఫ్లెక్షన్స్ అనేవి కూడా మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చూపించాను ఏ విధంగా వస్తున్నాయి అనేది. అవన్నీ కూడా ఆలోచించండి. ఓకే, సో ఇది జియోగ్రఫీ చాప్టర్ 5 అనమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ చాప్టర్. కంపల్సరీ మీరు మల్టిపుల్ టైమ్స్ రివైజ్ చేయాల్సిన అవసరం అవుతుంది. నెక్స్ట్ అంటే హిస్టరీకి వచ్చరికి వాట్ బుక్స్ అండ్ బరియర్స్ టెల్లర్స్. సో ఇది కూడా ఇంపార్టెంట్ అనమాట. చూడండి ఇక్కడ మీకు వేదాస్ మీద వచ్చిన క్వశ్చన్స్. వేదాస్ మీద చాలాసార్లు ప్రతిసారి మీకు క్వశ్చన్స్ వస్తానే ఉన్నాయి. ఇండియన్ హిస్టరీ ఎక్కడ ఉన్నా సరే గ్రూప్ 1లో కానీ లేకపోతే వేరే షెడ్ పిఎస్సీస్లో కానీ స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో కానీ యూపీఎస్సీ సివిల్ సర్వీస్లో కానీ. ఓకే, యూపీఎస్సీ సివిల్ సర్వీస్లో యాక్చువల్గా ఏంటంటే ఈ హరప్పన్ సివిలైజేషన్ అలాగే వేదిక ఏజ్ ఏదైతుందో వీటిని ఒక బ్లాక్ కింద తీసుకుంటారు. ఓకే, అయితే ప్రిలిమ్స్ వస్తుంది క్వశ్చన్ లేకపోతే మెయిన్స్ వస్తుంది క్వశ్చన్. ఇది ఫ్రీక్వెంట్ గా వస్తున్న ప్యాటర్న్ ఇది. కాబట్టి ఇలాంటి ప్యాటర్న్స్ కొంచెం అర్థం చేసుకుంటే కొంచెం ఎక్కువ టైం ఇన్వెస్ట్ చేసుకుంటే అక్కడి నుంచి మీరు మార్క్స్ అనేది గెయిన్ చేసుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఓకే,
సో ఇలాగా మనకి ఏంటంటే అన్ని వేదాస్ మీకు ఐడియా ఉంటే ఇలాగా ఫైండ్ ద అవుట్ వన్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో క్వశ్చన్ వచ్చింది. అలాగే ఓల్డెస్ట్ వేదాస్ రిగ్వేదాన్ని ఇక్కడ మీకు హైలైట్ చేశాను. ఇక్కడ ఏపీపీఎస్సీలో కూడా ఇలాంటి క్వశ్చన్ వచ్చింది, ఓల్డెస్ట్ రిలీజియస్ టెక్స్ట్ ఇన్ ద వరల్డ్ అని చెప్పి. అలాగే ఇక్కడ చూడండి గాయత్రి మంత్రం ఎక్కడి నుంచి తీసుకున్నారు అనేది కూడా మనకి క్వశ్చన్ అయితే వచ్చింది. అలాగే వేరే పిఎస్సీలో చూడండి 9th మండల్ ఆఫ్ రిగ్వేద డివోటెడ్ టు అని ఒక క్వశ్చన్ అడిగారు. ఇలాగా రిగ్వేద మీద మీకు క్వశ్చన్స్ అయితే చాలానే వచ్చినాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇక్కడ మనకి కొన్ని క్వాంటిటీస్ టైప్ అంటే రివర్స్ టైప్లో ఇక్కడ ఇచ్చారనమాట. ఓకే, అయితే ఇక్కడ ఏపీపీఎస్సీలో క్వశ్చన్ ఇచ్చారు విచ్ ఈస్ ద మోస్ట్ డిస్క్రైబ్డ్ రివర్ అని రిగ్వేద అని చెప్పి ఇండైరెక్ట్ ఫార్మాట్లో అడిగారు అనమాట. కాబట్టి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఆలోచించుకుంటూ వెళ్ళాలన్నమాట. ఓకే, సో జస్ట్ ఏంటి ఎన్సీఆర్టీ చదవడం అంటే అది మామూలు రీడింగ్ అవుతుంది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రిపేర్ అవ్వడం వేరు, మామూలుగా చదవడం వేరు. అంటే ఇక్కడ ఏంటంటే ఒకటి నాలెడ్జ్ అక్యుమిలేషన్ ఒకటి ఉంటుంది, అలాగే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రిపరేషన్ ఒకటి ఉంటుంది. నాలెడ్జ్ అక్యుమిలేషన్ అనేది చాలా డేంజర్. సో అదేంటంటే డెప్త్లో వెళ్తుంటే చాలా ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. సో ఇన్ఫర్మేషన్ అనేది ఓవర్లోడ్ అయిపోతుంది. అదే మీరు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రిపేర్ అవ్వాలంటే ఏంటి, మీకు ప్రీవియస్ పేపర్స్ మంచిగా కంబైన్ ఉండాలి. అప్పుడంటే ఎంతవరకు చదవాలనేది మీకు ఈజీగా తెలుస్తుంది. అండ్ అక్కడికి బ్రేక్ చేసి నెక్స్ట్ సిలబస్ ఫినిష్ చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. అండ్ ఆ తర్వాత మీరు మల్టిపుల్ టైమ్స్ రివర్స్ చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఓకే, సో రివర్స్ అనేది కూడా చూసుకోండి. అండ్ వీటి మీద అయితే మనకి ఏపీపీఎస్సీలో ఒక క్వశ్చన్ అయితే వచ్చింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే కొన్ని మీకు క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి లైక్ దాస్యాస్ ఇవన్నీ కొన్ని కీవర్డ్స్ అయితే ఉన్నాయి. సో ఇవన్నీ కొంచెం అర్థం చేసుకోవాలి, ఎందుకంటే ఇవి స్టేట్మెంట్స్ ఫామ్లో రావడానికి అవకాశం ఉంది. ఓకే, ఈసారి ఖచ్చితంగా కాంపిటీషన్ పెరుగుతుంది కాబట్టి నెక్స్ట్ కమింగ్ నోటిఫికేషన్స్లో స్టేట్మెంట్స్ ఫామ్లో కంపల్సరీ క్వశ్చన్స్ అయితే రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వాటికి తగినట్టుగా మీరు ప్రిపేర్ అవ్వాలంటే కొంచెం వీటిలో అర్థం చేసుకోవాల్సి ఉంటాయి కొన్ని కీవర్డ్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ దాసస్ లేకపోతే ఆర్యాస్ ఇలాంటి కొన్ని బేసిక్స్ ఉంటాయి అనమాట. ఓకే, నెక్స్ట్ ఇది కొంచెం ఉన్నాయి ఆల్రెడీ ఇలాంటి ఫార్మాట్లో ఒక క్వశ్చన్ అయితే వచ్చింది ఏపీపీఎస్సీలో విచ్ ఆర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ నాట్ కరెక్ట్ అబౌట్ రిగ్వేద అని. సో ఇది రిలేటెడ్ అనమాట. అలాగే కొన్ని యూపీఎస్సీ సిలబస్ చూడండి, ఈ పర్టికులర్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే మనకి క్వశ్చన్ ఏ విధంగా అడిగారు చూడండి, వీ కెన్ నో అబౌట్ అర్లీ వేదిక్ పీరియడ్ ఫ్రమ్ అని చెప్పి ఒక క్వశ్చన్ డైరెక్ట్గా అడిగారు అనమాట. ఓకే, సో ఈ విధంగా క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. జస్ట్ చదివినప్పుడు ఒక అప్రోచ్ ఉంటుంది, అది క్వశ్చన్ ఫార్మాట్లో మారేసరికి కొంచెం ఇండైరెక్ట్గా ఉంటుంది అనమాట. సో డైరెక్ట్ అప్రోచ్ ఇండైరెక్ట్ అప్రోచ్ రెండు కూడా చూసుకోవాలి. ఓకే, ఇండైరెక్ట్ అప్రోచ్ ఇప్పటి నుంచే మీరు ప్రాక్టీస్ చేసుకుంటే మీకు ఈజీ అవుతుంది ఎగ్జామినేషన్లో మార్క్స్ గెయిన్ చేసుకోవడానికి. ఓకే, సో ఇలాగ కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ అన్ని కూడా హైలైట్ చేశాను. అండ్ ఇవి మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా ఇంపార్టెంట్. ఓకే, అండ్ ఇక్కడ కూడా ఇంకో క్వశ్చన్ వచ్చింది రిగ్వేద ద ఓల్డెస్ట్ ఆఫ్ వేదాస్ చీఫ్లీ కంటైన్స్ అని చెప్పి యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఒక క్వశ్చన్ అడిగారు. అలాగే ఇంకో క్వశ్చన్ మనకి యూపీఎస్సీ సివిల్ సర్వీస్ అడిగారు ఇన్ ద 10th మండల్ ఆఫ్ రిగ్వేద విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ హిమ్స్ రిఫ్లెక్ట్స్ అపాన్ ద మ్యారేజ్ సెరమోనీస్. ఇలాగా మీకు క్వశ్చన్స్ అయితే చాలానే వస్తున్నాయి ఈ పర్టికులర్ చాప్టర్ నుంచి. ఓకే, కాబట్టి వీటి మీద ఫోకస్ చేయండి. అండ్ క్వశ్చన్స్ ఇండైరెక్ట్గా ఎలా అడుగుతున్నారు వాటి తరగతి లెవెల్ డిఫికల్టీ ఎలా ఉందో కూడా అర్థం చేసుకోండి. నెక్స్ట్ చాప్టర్ అంటే సైన్స్ అనమాట. సైన్స్ అనేది ఇది చాలా లో ప్రయారిటీ ఉన్న చాప్టర్. సో ఇదేం చేస్తానంటే మీకు కొన్ని పాయింట్స్ అయితే నేను ఇక్కడ మీకు అండర్లైన్ చేశాను. అండ్ ఇదే పాయింట్ ఆఫ్ మీకు క్వశ్చన్ అయితే వచ్చిందనమాట. ఓకే, రిలేటెడ్ క్వశ్చన్ అయితే కూడా మీకు ఎక్కిచ్చాను. సో దీని నుంచి అంటే క్వశ్చన్స్ చాలా తక్కువ అడిగారు. మిగతా ఎగ్జామ్స్ పేపర్స్ కూడా నేను కంపేర్ చేసి చూశాను కాబట్టి వీటి మీద అయితే తక్కువ వచ్చినాయి క్వశ్చన్స్, 1-2 వచ్చినాయి, అంతకని ఎక్కువ రాలేదు. కాబట్టి ఇది కంప్లీట్గా లో ప్రయారిటీ. జస్ట్ ఈ కీవర్డ్స్ వరకు అర్థం తెలుసుకోండి. అండ్ ఏవైతే మీకు పాయింట్స్ అండర్లైన్ చేస్తానో అవి చూసుకుంటే సరిపోతుంది. టైం ఉంటే మొత్తం చదవండి. నాకు తెలిసి అంత ఇంపార్టెంట్ కాదు, లో ప్రయారిటీ చాప్టర్ ఇది. కాబట్టి ఏవైతే మీకు అండర్లైన్ చేస్తే వాటి మీద ఫోకస్ చేసుకోండి. అండ్ ఏదైతే కీవర్డ్స్ ఇక్కడ మీకు కొన్ని యారో మార్క్స్ ఇచ్చానో సో వాటిని అర్థం చేసుకుంటే సరిపోతుంది. సో ఇది ఓవరాల్గా మనకి ఎన్సీఆర్టీ క్లాసిక్స్ చాప్టర్ 5 ఆఫ్ జియోగ్రఫీ, హిస్టరీ అండ్ సైన్స్. అండ్ మెయిన్గా మీరు జియోగ్రఫీ అలాగే హిస్టరీ మీద ఫోకస్ చేయండి. సైన్స్ అయితే మీకు తొందరగానే అయిపోతుంది. ఓకే, ఇలాగా మనకి హై ప్రయారిటీ లో ప్రయారిటీ అని ఎలా తెలుస్తుందంటే మనకి ప్రీవియస్ పేపర్స్ అనాలిసిస్ వల్ల తెలుస్తుంది అనమాట. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను మీకు షేర్ చేస్తున్నాను. అన్ని కూడా మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మాత్రమే మీకు చెప్తాను. ఓన్లీ క్రీమ్ ఏదైతే అది మాత్రమే మీకు డెలివర్ చేస్తున్నాను. సో ఇవన్నీ కూడా ఎగ్జామ్లో ఆల్రెడీ వచ్చినాం కాబట్టి మీకు ఇంకా ఈజీ అవుతుంది ప్రిపరేషన్ అనేది. ఓకే, సో జనరల్గా ఎన్సీఆర్టీ చదవడానికి చాలా టైం పడుతుంది, చాలా బోర్ పడుతుంది. అండ్ చాలా మంది దగ్గర 2 to 3 months ఓన్లీ ఎన్సీఆర్టీ చదివిన వారు కూడా ఉన్నారు. సో ఆ అమౌంట్ ఆఫ్ టైం ఏదైతుందో మీరు స్పెండ్ చేస్తున్నారు, ఇన్వెస్ట్ చేస్తున్నారు, దాన్ని తగ్గించే ప్రయత్నమే ఇది. ఓకే, డెఫినెట్గా మీకు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. అండ్ దట్స్ ఇట్ ఫర్ వీడియో అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.